ఏంటి ఎక్కడికి పొద్దున్న బయలుదేరావు? హోటల్ కా? భలేదానివే నీళ్ళకి. అలా అని చెప్పి హోటల్లో కూర్చుండి పోయావనుకో ఈపు సీరత్తా. అబ్బే లేదు. బుద్ధి జ్ఞానం లేదు ఎదవలకి. ఎవర్రా వచ్చినదవా? మీ ఆవిడ నిద్ర లేచిందా? చిచి లేదురా, నిద్రట్లో కలవరింపులు. మరి అదే వద్దంటే రాత్రి మందు పోయించేసావు, నిద్ర అట్టేసింది, తెల్లారిపోయింది. ఇప్పుడు హోటల్ తెచ్చారే పదా. కడదాం పద. మా ఐదారు సచ్చినాలకి అప్పుడే తెల్లారండి. ఇదిగో కొండ, నీది గుండె రాతి బండ. మాజీ ప్రేమికుడని కూడా చూడకుండా మొహం మీద ప్యాన్ నీళ్ళు చల్లుతావా? చిచి. ఇదిగో పెద్దాయన, ఈ వయసులో కూడా ఆ చింతామణి చేత్తో టీ దాక్కపోతే చస్తావా? చింతామణి చేతో టీ తాగితే చచ్చిపోయినా పర్వాలేదు. ఇదిగో ఆపు. ఎక్కడికి రా? చింతామణి హోటల్ కి. నా గోసంత లేవు, నీకు చింతామణి కావాల్సి వచ్చిందా? నాకు కాదహ మా అయ్యకి ఏం అర్జెంట్ గా ఇబ్బంది వస్తే కాలువ గట్టుకెళ్ళి నన్నేమో లైన్ లో నిలబడమన్నాడు. ఓహో, అయితే ఎక్కువ. మరి నువ్వు తొక్కు. సన్నాసి, కస్టమర్లు వచ్చేస్తున్నారా, తొందరగా రెడీ చేయి. మేము ఎప్పుడో రెడీ అండి, తమరు వచ్చి తిప్పేటో తర్వాత ఇక్కడ. మరి చెప్పవే. రండి అమ్మా తల్లి, పొద్దు కూకేదాకా బగబగా మండిపోతుండాలా. చూసావట్రా మంట ఎలా దగదగా వెలిగిపోతుందో. మాత్రం వెలుగుంటుందండి. ఎదో కూతలు నువ్వును ఇలా అంటించానో లేదో అలా వంకర కూత. ఏటా ఎదో సూపు వెళ్ళి వాయట్టు. రండి రండి. పెట్టావా? ఏంటి పెట్టేది పోయిలో పెడక. ఇంకా ఇక్కడ పప్పు రాలేదు. అలకరించుకొని పొడి చేయాలరా. అవతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు, యువతలు చూస్తే పప్పు రాలేదంటావు. నేనేం చేయాలి? పేక బిస్కెట్ రండి బాబు, రండి 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 రండి. ఏం కావాలి? ఇడ్లీ, దోశ, పూరి, పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు. పుల్లా, పందుం పుల్లా. ఓహో బ్రహ్మాండం. ఇదిగో బాబు, తీసుకోండి బాబు. ఇదిగో బాబు, ఇదిగోండి బాబు. అక్కడ తోముకోండి, ఇక్కడ కడుక్కోండి, ఇక్కడ బిల్లు ఆర్డర్ ఇచ్చుకోండి. ఇదిగో నీళ్ళేవి ఇక్కడ. ఏరా ఎదవా, అక్కడ నీళ్ళు ఎట్టొచ్చు కదా. ఒకటి కడుకుంటున్నాడు కదా, ఎందుకు కడుక్కోమని చెప్పండి. పై మేము పెట్టాలి, నీళ్ళు మేము పెట్టాలండి. ఎప్పుడు పని చెప్పినా ఎదవ కూతురు హోటల్ తెరిచిందో. రే జనాలేరా, క్యాష్ అనిపించింది కదా, ఇంకెక్కడ ఎందుకుంటారు అంటే పొల్లల మన బిల్లులు అలయని. ఎందుకలగా మేము పడిపోతారు. మా అక్కడికి ఓపెనింగ్ చేయలేదు ఏంట్రా? ఒరే బామర్ది, ఇంకెంతసేపు రా? మీ సెల్లు వచ్చేదాకా ఇక్కడ అందరం ఏడింగ్ చేస్తుంటే మీ అక్క లోనే చేస్తుందిరా. వినమడుతుందా? లేదు, లేలగా కనిపిస్తుంది. అదనమాట. ఆహా, అది కాలా అరిటి బాధ. ఆ నడుము చూస్తే ఏదో అయిపోతుందిరా. ఈక్నెస్ అయి ఉంటది, డాక్టర్ చూపించుకో. ఏంట్రా ఈ ముసలాయనకి ఏ ఊపిరి వచ్చేస్తుంది? ఏ ఊపిరి కాదా, కొత్త ఊపిరి. ఈ అమావాసకు కూడా ముసలాయన పోయేట్లేడు. ఆ గజ్జల పట్టాలేసుకుని గల్లు గల్లు మన నడుస్తా ఉంటే నా గుండెల్లో అటుక్కుమని జారిపోద్దామని భయంగా ఉందిరా. ఇదేంట్రా కుక్క పోసేస్తుంది? నాకెప్పుడేమంటున్నాను రా బాబు. చింతామణి, ఇక్కడ తెల్లారి నుంచి ఎయిటింగ్ చేస్తుంటే నీ పాలని కుక్క పాలు చేస్తావేటి? అంతే మరి. మీరంటే అవసరం తీరిపోగానే దులుపుకొని వెళ్ళిపోతారు. మరదో నన్నే నమ్ముకొని నన్నే అంటి పెట్టుకురుంది. బల్దానివే, నువ్వు అనాలే గాని ఊపిరాడ నువ్వు. అవునా? ఇలారా రే బైరాగి, మొదలెట్రా. చూసారా జనం ఎలాగే పడిపోతున్నారా. అంటే మన వ్యాపారం అటుకెక్కిపోద్ది. ఒకసారి అటు చూడండి. అక్క పాలు ఎక్కువ స్ట్రాంగ్ టీ నాకు. నిన్ను ఒకసారి ఇటు చూడండి. ఏంటి అక్కడ ఉన్నదేటి, ఇక్కడ లేనిదేటి? జనం. జనం కాదు, గ్లామర్. మీరు నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే నేను మండపేట కలవపూడి సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కొట్టలు తీసుకొచ్చి ఇక్కడ ఇట్టేస్తాను. మన వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోద్ది. దాని కాపలా గాయలేక ఎక్కడికో నేను పోవాలా? ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే ఖర్చు అయ్యే ఐడియా చెప్తావా? కానీ ఖర్చు కాకూడదు, వ్యాపారం మాత్రం బాగా జరిగిపోవాలి. అప్పుడు పని చేయండి, నాకు ఒక 100 రూపాయలు ఇవ్వండి.
ఆ సెంటర్ లోకి వెళ్ళి చీర జాకెట్ కట్టుకొస్తాను. అవి కట్టుకుని మీరు ఆ మూల కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుని వ్యాపారం చేస్తుంటాను. 100 కింద. వ్యాపారం చూడరా ఒరేయ్, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా. అది కుక్కలకి. అనసూయ, అనసు, ఓహో, ఏమే లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? ముగ్గేస్తున్నానండి. ముగ్గేస్తున్నావా? ఏమన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా? అయ్యో అవే మాట్లాడండి. మరి ఇవేం పనులండి? అది కదండి. ఏటిపేమో మాటలు, ముగ్గులోకి లాగడం, సందులోకి వెళ్ళడం, దేవతలాంటి పెళ్ళని అనుమానిస్తే కళ్ళు అవుతాయి. బలేదానివే, అనుమానించడం అంటావేంటి? దీన్నేళ్ళ బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులతో నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలను చేసి ఆడిస్తున్నాడు. తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్యే మరి. నేను మగాణ్ణి కాబట్టి పెళ్ళాన్ని ఆడిస్తున్నాను రా, మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతున్నావు. ఇదిగో నీకు సిగ్గులేదా? ప్రతిరోజు ఆడుతూ ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి ప్రతేదవకి లోకం అయిపోయాను. మీరు కాపురాలు చేస్తున్నారా జాగారాలా? కరెంటు బిల్లు ఏమిట్రా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది. మాట్లాడరే. మామంగు చూస్తారే. ఓ ఈ కండలు చూసి భ్రమపడుతున్నారేమో. దేనికైనా యోగా ఉండాలి. అది నిజమే పాపం. మా వంక చూస్తారే, మేము ఫ్యాన్ కర్రంటతో తిప్పాం, కర్రతో తిప్పుతాం. మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది? మీ అందరికీ ఫైనల్ గా చెప్తున్నాను, రాత్రిపూట లైట్లు వెళ్ళడానికి వీల్లేదు, పగటిపూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు. ఏమైనా తేడా వచ్చిందో అద్దె డబుల్ అయిపోతుంది. ఇంకా చూస్తారేమిటి? ఈవేళ 1వ తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి. ఈవేళ మంగళవారం, మేము డబ్బులు తీయం. రేపురా. గుర్తించి కొట్టేనండి గుండు బద్దలైపోతుంది. నేను ఓనర్ని, నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు. డబ్బు తీ. 2 3 4 అయినా బాబాయ్ గారు 1వ తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా, మరి ఆ పైన ఉన్న బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళతో ఇక మాటలు లేవమ్మా. వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బేట బయట పారేయడమే. మీరెన్నైనా చెప్పండి, ఫ్యామిలీస్ మధ్య బ్యాచులర్స్ ఉంటే చాలా ఇబ్బంది. తెల్లవారడం పాపం, గోడ మీద ఒకడు, ఆ బావి దగ్గర ఒకడు, సర్దుకోలేక చస్తున్నాం. నీకేమమ్మా ఆడదానివి, ఏదో ఒకటి మూతేస్తావు. మరి నా పరిస్థితి ఏమిటి? సాటి బ్యాచులర్స్ కదా అని ఇల్లు అతికిస్తే 2 నెలల నుంచి అతి కట్టట్లేదు. మీరు బ్యాచులర్ ఏంటండి? పెళ్ళైంది కదా. పెళ్ళం పోయింది కదా. పెళ్ళాం పోయినా అంటే బ్యాచులర్ అనరు, మరి ఏమంటారు? మొగుడు పోయిందని విధవ అంటారు, పెళ్ళం పోయినోడిని యాదవా అంటారు. ఎవడా అన్న వెధవా? నీకన్నా వెధవ ఎవడు లేడు. నీకు పెళ్ళం ఉండి ఒకటే, నాకు లేక ఒకటే. వెధవన్నారు వెధవ. అబద్ధమా? చచ్చినాడు, బుద్ధ విగ్రహంలో కూర్చున్నాడు. అబ్బా ఏదో బతుకు. చదువుకున్న వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఏమైందిరా? సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగుతున్నాడా ఎదవా? నిన్ను డబ్బులే అడిగాడురా, నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు. తీర్చమంటాడు ఆ సుందరం గారు రా. అబ్బా ఆ సుందరం గారు రాని ఆడి పని చెప్తాను. ఆడు గనక రాకపోతే రే మన బతుకు బస్ స్టాండే. సెంటర్ వచ్చింది, తిగండ్రా. సుందరం ఇది భయం. సుందరం ఇది సూపర్. సుందరం ఇది ఇంకా సూపర్. సుందరం ఏంటిది? మా సుందరం ఉన్నాడేమోనని. ఇద్దరం పట్టంగా. నేను పట్టుకుంటాగా. ఏం చేస్తున్నారా? ఏం లేదురా, చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా. కండక్టర్ గారు, సరుకులతో పాటు శాంతులు కూడా వచ్చేస్తున్నాయండి బాబు. ఎవరు నువ్వు? నా పేరు సుందరం అండి. ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను. సొసైటీలో పనిచేసేవాడు ఈ సరుకుల మధ్య దొంగడం అంటే అసహ్యంగా. సుందరం బాబు అన్నయ్యలు అబ్బా అన్నయ్య అన్నయ్య సెంటడా బస్సులో వస్తానని చెప్పి బస్సు మీద వచ్చేవేంట్రా? గాలి కోసమా? అబ్బే, రాత్రి పక్క సీట్ లో రాక్షసి కూర్చుంటాను, అదే అమ్మాయి. అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసేయగానే ఎగిరి గంతేసి ఒళ్ళో కూర్చోవాలి, పైకి ఎక్కడ వెంట్రా? వెరీ బ్యాడ్. సర్లే ఉండా.
రే నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా? డబ్బులతో వచ్చాక సుందరం పై క్యాష్ బ్యాగ్ నాకు నిద్రలో వినపట్లేదు వచ్చే వచ్చే వస్తున్నాగా వస్తున్నాయి అదొకలా ఆ